Hello guys, this is Raju. Meet choosing Raju Chemistry Hub channel. ఓకే సార్, మనం సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ స్పెక్ట్రోస్కోపీ లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఆల్రెడీ స్పెక్ట్రోస్కోపీలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి లాస్ట్ క్లాసులు డిస్కస్ చేసాం సార్. అట్లీస్ట్ 5 క్లాసెస్లో మనం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, అందులో ఉన్న టాపిక్స్, ఓకే, ఒక అన్నోన్ కాంపౌండ్కి ఐఆర్ స్పెక్ వాల్యూస్ ఎలా వస్తాయి, కొన్ని వాల్యూస్ నేను చెప్పి మీకు టెస్ట్ యువర్ సెల్ఫ్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. కొంతమంది పర్సనల్గా వాట్సాప్ కూడా చేశారు. అవి నేను తర్వాత వాటి కరెక్షన్స్ కూడా చెప్తాను. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి లాస్ట్ టాపిక్ అవర్ అకార్డింగ్ టు అవర్ ఫోర్త్ సిలబస్ ప్రకారం ఎన్ఎంఆర్. లాస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ సార్. మనం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ, వైబ్రేషన్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఇలా 3 టైప్స్ చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, సేమ్ చెప్పుకున్నాం కదా, ప్రతి స్పెక్ట్రోస్కోపీ బట్టి ఒక్కొక్క అన్నోన్ శాంపుల్ యొక్క దానికి వాల్యూస్ చెప్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ బట్టి ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ బట్టి ఒక అన్నోన్ కాంపౌండ్లో ఎన్ని టైప్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయనేది క్లాసిఫై చేస్తాం సార్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ సిఓహెచ్ ఉంది, సిహెచ్ఓ ఉంది. ఓకే, ఇందులో కూడా హైడ్రోజన్ ఉంది, ఇందులో కూడా హైడ్రోజన్ ఉంది. సో ఇందులో హైడ్రోజన్ అనేది ఎంత వాల్యూ ఇస్తుంది, ఇందులో హైడ్రోజన్ అనేది ఎంత వాల్యూ ఇస్తుంది. సో రెండు కూడా డిఫరెంట్ హైడ్రోజన్స్. అలా ఒక అన్నోన్ కాంపౌండ్లో ఇన్ని రకాల హైడ్రోజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ ఉంది సార్, CH3COOH. ఇందులో 2 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒకటేమో యాసిడ్ దగ్గర ఉన్న హైడ్రోజన్, ఒకటేమో ఆల్కేన్ దగ్గర ఉన్న హైడ్రోజన్. ఓకే, ఇలా ఎన్ని టైప్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయని క్లాసిఫై చేసేది మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పవచ్చు. టు ఐడెంటిఫై ద నేచర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనుకోవచ్చు, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనుకోవచ్చు టు ద అన్నోన్ శాంపిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అన్నోన్ శాంపిల్ గుండా మనం న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రేస్ని పంపించామనుకోండి సార్. ఇన్ బిట్వీన్ ద 10 to 10,000 రేంజ్ అనేది 10 to 10,000 సెంటీమీటర్స్ ఇన్వర్స్ రేస్లో ఒక మనం న్యూక్లియస్ ద్వారా ఒక రేడియో ఫ్రీక్వెన్సీ పంపించామనుకోండి. ఇలా పంపించినప్పుడు ఇందులో మనకి ఎన్ఎంఆర్ యొక్క యూజ్ ఏంటంటే ఈ అన్నోన్ శాంపిల్లో మనం ఎన్ని రకాల హైడ్రోజన్స్ ఉన్నాయనేది క్లాసిఫై చేయొచ్చు అనమాట. దీని ప్రకారం మనం అన్నోన్ శాంపిల్లో హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఓకే, దీని మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, ప్రిన్సిపల్ చెప్పేసరికి ఎన్ఎంఆర్ అనేది ఏం చెప్తుందంటే, వెన్ ఏ రేడియేషన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ radiation is passes on the molecule, any unknown molecule, it absorbs the radiation and interact with the nucleus on the proton. That is the NMR spectroscopy, and it is used to find the number of type of protons. Okay, and compound is known as a proton NMR. Okay, ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని ప్రోటాన్ ఎన్ఎంఆర్ అని కూడా అంటారండి, లేదా NH ఎన్ఎంఆర్ అని కూడా అంటారండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోం కదా, 10 to 10,000 సెంటీమీటర్ రేడియేషన్ ఎన్ఎంఆర్ రేస్ పంపించినప్పుడు, ఒక మాలిక్యూల్ పంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ మాలిక్యూల్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి అన్నోన్ మాలిక్యూల్లో ఉన్నటువంటి న్యూక్లియస్తో ఇంటరాక్ట్ అయ్యి అందులో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని మనకి ఐడెంటిఫై చేస్తారు సార్. మనకి స్పెక్ట్రమ్ ద్వారా, ఇక్కడ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ద్వారా మనకి ఎన్ని టైప్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో అది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ యొక్క యూజ్ అది అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్, ప్యూర్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇక్కడ ఐఆర్లో చెప్పినప్పుడు కూడా అంతే చెప్పుకున్నాం కదా. అక్కడ ఐఆర్ వైబ్రేషన్స్ బట్టి, మనకి నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ బట్టి వాటి యొక్క ఫంక్షనల్ గ్రూప్ అని ఈజీగా ఐడెంటిఫై చేసాం. ఓకే, వాటి ఐఆర్ వాల్యూస్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ ఉంటాయి, కొన్ని డిస్కస్ చేసాం కూడా. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఎన్ఎంఆర్ వచ్చేసరికి మనం ఏం చెప్తామంటే టు ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఎన్ని టైప్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయని చెప్తాం అనమాట. ఈ ప్రోటాన్స్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా సార్, అదే అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏంటి, ఎన్ఎంఆర్ రేస్ పంపించినప్పుడు ఇక్కడ మాలిక్యూల్ అనేది అబ్జార్ప్షన్ అవుతుంది కదా, ఈ అబ్జార్ప్షన్ వాల్యూస్ అని ఎలా క్లాసిఫై చేస్తాం, ఎలా ఒక్కొక్క కాంపౌండ్, చాలా కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్, ఈ అన్నోన్ మాలిక్యూల్ ఏదైనా అవ్వచ్చు కదా. ఆర్గానిక్ కాంపౌండ్లో ఆల్కేన్స్ అవ్వచ్చు, యాసిడ్స్ అవ్వచ్చు, ఆల్డిహైడ్స్ అవ్వచ్చు, డిఫరెంట్ కాంపౌండ్స్కి డిఫరెంట్ అబ్జార్ప్షన్ వాల్యూస్ ఉంటాయి కదా. దాన్ని మనం కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అంటాం సార్. ఓకే,
కెమికల్ షిఫ్ట్ అని అంటాం. ఏంటి కెమికల్ షిఫ్ట్ అంటే సింపుల్గా అన్నోన్ మాలిక్యూల్ అబ్జార్బ్స్ వాల్యూస్నే మనం కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అంటాం సార్. ఓకే, దాని డెఫినేషన్ చెప్పుకున్నట్టయితే కెమికల్ షిఫ్ట్ డెఫినేషన్, డిఫరెంట్ అబ్జార్ప్షన్ వాల్యూస్ ఆఫ్ ద compound, either it is the upfield or downfield of the reference compound, is known as a chemical shift values of the unknown compound. ఓకే, మనం ఏమైతే వాల్యూస్ అనుకుంటున్నామో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ వాల్యూస్ ఆఫ్ ద కాంపౌండ్, ఎయిదర్ అప్ఫీల్డ్ ఆర్ డౌన్ఫీల్డ్ ఆఫ్ ద రెఫరెన్స్ కాంపౌండ్. ఓకే, మనం ఇక్కడ అబ్జార్బ్స్ వాల్యూస్ అన్నాం కదా, ఒక రెఫరెన్స్ కాంపౌండ్ తీసుకోవాలి. అంటే ఒక రెఫరెన్స్ తీసుకుని దాన్ని అప్లో అబ్జర్వ్ చేసుకుంటుందా, లోలో అబ్జర్వ్ చేసుకుంటుందా అని చూసుకోవాలి. దానికి ఒక రెఫరెన్స్ కాంపౌండ్ మనం పెట్టుకున్నాం సార్, అంతే కదా. ఒక రెఫరెన్స్ చూసుకుని దాని వాల్యూస్ అనేవి అబౌవ్ ద రెఫరెన్స్ కాంపౌండ్ ఉంటుందా, బిలో ద రెఫరెన్స్ కాంపౌండ్ అబ్జర్వ్ చేసుకుంటుందా అని చూసుకోవాలి. ఆ రెఫరెన్స్ కాంపౌండే టీఎంఎస్, టెట్రా మెథైల్ సిలేన్. ఓకే, టెట్రా మెథైల్ సిలేన్ ఈజ్ ద ఒక రెఫరెన్స్ కాంపౌండ్. ఓకే, ఇదే ఎందుకు రిఫరెన్స్ కాంపౌండ్ తీసుకున్నాం అనేది ఓకే ఒక మంచి క్వశ్చన్ సార్, మీకు ఎంఎస్సి లెవెల్లో మాకు మంచి క్వశ్చన్. ఓకే, అవన్నీ ఈరోజు డిస్కస్ చేయడం లేదు నేను, దస్ ఈజ్ ద అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోవచ్చు మనం. ఓకే, మీకు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే వన్ ఆఫ్ ది రిఫరెన్స్ కాంపౌండ్ ఆఫ్ ద ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ద టెట్రా మెథైల్ సిలేన్. ఓకే, మీరు కొట్టినట్లయితే నెట్లో కానీ మీరు బుక్స్ కానీ రిఫర్ చేసినట్లయితే ఎందుకు ఈ కాంపౌండ్నే తీసుకుంటామనేది చాలా రీజన్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్. ఒకసారి చూడండి సార్, నేను తర్వాత కొంచెం వీలు చూసుకొని దాని మీద ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, కమింగ్ టు ద అవర్ definition of the chemical shift, it is nothing but the different absorption values of the compound, either it is upfield of the reference compound or downfield of the reference compound. Those values are known as a chemical shift values of unknown compound. ఓకే, అది రిఫరెన్స్ కాంపౌండ్కి అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అనమాట. ఓకే, ఏదో టెట్రామెథైల్ సిలేన్ యొక్క డౌన్ ఫీల్డ్ వాల్యూస్ అనేవి ఇలా తీసుకున్నాం అనుకోండి సార్. డౌన్ ఫీల్డ్ వాల్యూస్ అనేవి ఏదో 0 to 10, అప్ ఫీల్డ్ వాల్యూస్ అనేవి సేమ్ అది కూడా 0 to 10 ఉన్నాయనుకోండి. ఈ మధ్యలో ఏదైనా అవ్వచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేసిన అన్నోన్ కాంపౌండ్ ఈ మధ్యలో ఏదైనా అవ్వచ్చు, ఇదర్ అప్ ఫీల్డ్ అవ్వచ్చు లేదా డౌన్ ఫీల్డ్ అవ్వచ్చు. ఈ వాల్యూస్నే మనం కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అని అంటాం. ఓకే, కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. ఓకే, ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ అబ్జార్ప్షన్ వాల్యూస్ అనుకోవచ్చు. అబ్జార్ప్షన్ అవుతుంది కదా ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఏదో అన్నోన్ కాంపౌండ్ నుంచి కొంత రేస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, ఆ వాల్యూస్ని మనం కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ లేదా అబ్జార్ప్షన్ వాల్యూస్ అంటాం. ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ని మనం డెల్టాతో సూచిస్తాం సార్. ద డెల్టా ఈజ్ డిపెండ్స్ అపాన్ ద సమ్ ఫ్యాక్టర్స్. ఓకే, కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ అనేది ఎలా పనిచేస్తుందనో చూద్దాం. ఏంటి ఆ ఫ్యాక్టర్స్ అంటే సింపుల్గా ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఫ్యాక్టర్ అఫెక్టింగ్ ద కెమికల్ షిఫ్ట్ వాల్యూస్, ఫ్యాక్టర్ అఫెక్టింగ్ ద కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి దీనికి. ఏ ఫ్యాక్టర్ ఆధారంగా ఒక అన్నోన్ కాంపౌండ్ యొక్క అబ్జార్ప్షన్ వాల్యూస్ లేదా కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అనేది ఒక కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యింది. దోస్ ఆర్ 4 ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్ సార్, ఎస్ఏ కూర్చున్న షార్ట్ ఆన్సర్ అడిగే ఛాన్స్ ఉంది. సెకండ్ వన్ ఈజ్ ఎనిసోట్రోపిక్ effect, that is the second factor of the chemical shift value. Third one very well known is hydrogen bonding. అంటే హైడ్రోజన్ బాండింగ్ వల్ల కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దానివల్ల పెరుగుతుందా తగ్గుతుందా కెమికల్ షిఫ్ట్ వాల్యూస్? ఏదో ఒక అన్నోన్ వాల్యూస్కి ఫ్యాక్టర్స్ బట్టి మనం చెప్పొచ్చు. ఫోర్త్ వన్ లాస్ట్ వన్ ఇస్ ద వాన్ డెర్ వాల్ ఎఫెక్ట్. ఈ 4 ఎఫెక్ట్స్ బట్టి మనం కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఒక అన్నోన్ శాంపిల్స్లో పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చూద్దాం సార్. ఫస్ట్ ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దానివల్ల మనం కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఇది ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ఇన్ ద అన్నోన్ మాలిక్యూల్స్. అసలు ఏంటి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటే, ఇట్ ఈస్ ద ప్రోటాన్ bonded with the electronegative atom. That proton is called as a d-shielded proton, hence the
the delta values or chemical shift values are increases. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఏదైతే ప్రోటాన్ ఎలక్ట్రోనెగేటివ్ యాటమ్స్కి అటాచ్ అయ్యి ఉంటుందో దాన్నే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటాం. ఆ ప్రోటాన్స్ని డీషీల్డెడ్ ప్రోటాన్స్ అంటాం. ఈ డీషీల్డెడ్ లేదా ఈ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ వల్ల లేదా ఈ ఎలక్ట్రోనెగటివిటీ వల్ల వాటి యొక్క డెల్టా వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతాయంట. That is the factor of the one of the electronic effect. Electronic effect is nothing but if the proton attached with the some electronegative atom like for example CH3Cl. ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడున్న ప్రోటాన్స్ అనేవి దేనికి అటాచ్ అవుతున్నాయి సార్, మనకి ఒక ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్కి అటాచ్ అవుతున్నాయి. దీన్నే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటాం. ఈ ప్రోటాన్స్నే మనం డీషీల్డ్ ప్రోటాన్స్ అంటాం. ఈ డీషీల్డ్ వల్ల ఇక్కడ ఉండే ప్రోటాన్స్ యొక్క డెల్టా వాల్యూస్ అనేవి ఏమవుతున్నాయంట, ఇంక్రీజ్ అవుతున్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లోరిన్తోనే పాటు మనకి ఏమవుతుంది సార్, ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అనేది ఉన్నాయి కదా. అంటే ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతూ ఉంటే మనకి డెల్టా వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ CH3Cl CH3Fకి ఒక కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఉంటుంది, CH3Clకి ఒక కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఉంటుంది, CH3 బ్రోమిన్ అలా ఉన్నాయి కదండి. ఈ మూడిట్లో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి మూడిట్లో కూడా డిఫరెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి. ఇవన్నీ సేమ్, ఇవన్నీ సేమ్, ఇవన్నీ సేమ్. ఓకే, ఇందులో ఎంతో కొంత డెల్టా వాల్యూ వస్తుంది, ఇందులో ఎంతో కొంత డెల్టా వాల్యూ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మాలిక్యూల్స్ కింద మనం NMR వేవ్స్ పంపించినప్పుడు ఎంతో కొంత NMR వేవ్స్ని ఇది అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఆ అబ్జార్ప్షన్ వాల్యూనే మన NMR వాల్యూ లేదా అబ్జార్ప్షన్ వాల్యూ లేదా డెల్టా వాల్యూస్ అనుకుని కెమికల్ షిఫ్ట్ చెప్పుకున్నాం కదా, అవి కెమికల్ షిఫ్ట్ వాల్యూ అంటాం కదా. ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే, ఒకవేళ ఈ ప్రోటాన్స్ అనేవి ఏదైనా ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్కి అటాచ్ అయినట్టయితే ఆ అటాచ్ అయిన హైడ్రోజన్స్నే మనం డీషీల్డెడ్ ప్రోటాన్స్ అంటాం. ఈ ఎలక్ట్రోనెగటివిటీ వల్ల లేదా ఈ డీషీల్డింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే డెల్టా వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే పైనుంచి కిందకి పోయే కొలితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అయ్యేది ఉంది కదా, ఎలక్ట్రోనెగటివిటీ అనేది తగ్గిపోతుంది. మనం ఏం చెప్పుకున్నాం, ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంటే డెల్టా వాల్యూని పెరిగిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో సమ్ 4.0 డెల్టా ఉందనుకోండి సార్, దట్ ఈస్ ద కెమికల్ వాల్యూ ఆఫ్ ద CH3F. ఇందులో ఉన్నటువంటి హైడ్రోజన్స్ యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ లేదా NMR వాల్యూ ఓకే కిందకు వచ్చేసరికి ఎంతో కొంత తగ్గుతుంది, ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి 2.0 అనుకోవచ్చు. ఓకే, నేను జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఎలక్ట్రోనెగటివిటీ or electronic effect. If the proton H is attached to the any electronegative atom, that proton is called as a deshielded proton. Hence the hence the delta values are increases. Okay, ఇది ఏమవుతుందంటే ఇలా ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అటాచ్ అవ్వడం వల్ల మనకి డెల్టా వాల్యూస్ అనేవి పెరిగిపోతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే CH3 ఇది ఒక మాలిక్యూల్, ఈథేన్ ఉంది కదా, సమయంలో CH3CO ఇది ఒక కీటోన్ అనుకోవచ్చు, లేదా ఆల్డిహైడ్ అనుకోవచ్చు, లేదా OCH3 ఇది ఒక ఈథర్ అనుకోవచ్చు, ఈథర్ కాంపౌండ్ అనుకోవచ్చు. ఈ మూడిట్లో డెల్టా వాల్యూస్ కంపేర్ చేసుకున్నట్లయితే పై దాంట్లో మనకి వచ్చేసరికి నార్మల్ వాల్యూస్, ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఎటువంటి ఎలక్ట్రాన్ ఎఫెక్టివ్ లేదు, అది మీన్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆటమ్స్ అటాచ్ అయ్యి లేవు కాబట్టి దీని వాల్యూస్ అనేవి 0.9 నుంచి సంథింగ్ ఎంతో 1.2 డెల్టా వరకు ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఒక ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంది, ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంది కదా, పెరుగుతుంది. దీంతో పోల్చుకుంటే ఇక్కడ డెల్టా వాల్యూస్ అన్ని పెరుగుతాయి, 2.0 to 2.6 డెల్టా. ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిజన్ డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉన్నది, ఆక్సిజన్ అనేది డైరెక్ట్గా ప్రోటాన్స్కి అటాచ్ అయ్యింది కాబట్టి 3.1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ పైనుంచి కిందకి వెళ్తే ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఉండడం వల్ల డెల్టా వాల్యూస్ అనేవి పెరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్, బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేది అటాచ్మెంట్ దగ్గరగా ఉందా దూరంగా ఉన్న దాన్ని బట్టి దాని యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దాని అర్థం ఏంటి అంటే మనం NMR రేస్ పంపిస్తున్నాం కదండి ఏదో అన్నోన్ శాంపిల్ గుండా, ఈ అన్నోన్ శాంపిల్లో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ బట్టి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇందులో స్ట్రాంగ్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఉందనుకోండి కొంచెం ఎక్కువ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది ఎక్కువ వాల్యూస్ని, అది దాని రీజన్. దానివల్లే ఇక్కడ డెల్టా వాల్యూస్ అబ్జార్ప్షన్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద కెమికల్ షిఫ్ట్. ఓకే, ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటి, హైడ్రోజన్ బాండింగ్ వల్ల
అన్నోన్ మాలిక్యూల్స్ లేదా ఆర్గానిక్ మాలిక్యూల్స్లో డెల్టా వాల్యూస్ అనేవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? మనకు ఆల్రెడీ తెలుసు హైడ్రోజన్ బాండ్ అంటే ఇఫ్ ద టూ ప్రోటాన్స్ ఆర్ బాండెడ్ విత్ ద సింగిల్ ఆక్సిజన్ atom, that proton is said to be de-shielded, hence delta values are increases. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం H2O మాలిక్యూలే తీసుకున్నాం అనుకోండి సార్. H2O మాలిక్యూల్లో మనకి స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది సార్? యాంగులర్ షేప్లో ఉంటుంది. ఆక్సిజన్ చుట్టూ హైడ్రోజన్స్ అనేవి ఇలా యాంగులర్ షేప్లో వి షేప్లో అటాచ్ అయి ఉంటాయి. దీని పక్కన లోన్ పేర్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఇందులో ఉన్న హైడ్రోజన్ బాండింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇలా చూసుకోండి సార్. ఓకే, ఇలా ఏదో మాలిక్యూల్ COOH అండ్ OH, అండ్ ఇక్కడ చూసుకోండి COOH పారా పొజిషన్లో OH ఉంది కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది కాబట్టి ఈ కాంపౌండ్ డెల్టా వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ ఉంటాయి వెన్ కంపేర్ టు దిస్ వన్, బికాస్ ఆఫ్ ద హైడ్రోజన్ బాండ్ అనేది ఇంట్రా మాలిక్యూల్ అవుతుంది. ఇక్కడ ఇంకొక మాలిక్యూల్తో ఇంకేదైనా మాలిక్యూల్తో హైడ్రోజన్ బాండింగ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్, ఓకే, ఇంట్రా ఒకే మాలిక్యూల్, ఇక్కడ వచ్చేసరికి ఇంటర్ టూ మాలిక్యూల్స్. ఎంటర్ అన్నాం కదా, ఎంటర్ మీన్స్ ఏవైనా రెండు మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయితే దాన్ని ఇంటర్ మాలిక్యులర్ అంటాం. ఇంటర్ అంటే 2 years కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఒకే మాలిక్యూల్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయితే ఇంటరా అని అంటాం. ఇంట్రా మాలిక్యూల్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల డెల్టా షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అదే హైడ్రోజన్ బాండింగ్. ఓకే, అదనమాట. హైడ్రోజన్ బాండింగ్ వల్ల ఏమవుతుంది సార్? కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దట్ ఈస్ ద హైడ్రోజన్ బాండింగ్. దట్ ఈస్ ద సెకండ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద NMR spectrum. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్. అంటే ఏంటి, దానివల్ల ఏం మారుతుందో చూద్దాం. ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్, అసలు ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ మెయిన్లీ సీన్ ఇన్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఇప్పుడు వరకు మనం సింగిల్ బాండ్లోనే మనం చూసాం. CH3 అలాంటి వాటిలో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నోన్ మాలిక్యూల్ ఏదైనా ఆల్కీన్ కానీ ఆల్కైన్ కానీ అయ్యింది అనుకోండి, వాట్ అబౌట్ దట్ అబ్జార్ప్షన్ వాల్యూస్ CH2. ఓకే, ఇందులో మనకి ఏమవుతుందంటే ఆల్కీన్స్లో ఉన్న ప్రోటాన్స్ అన్నీ కూడా డీషీల్డెడ్. అంటే డీషీల్డ్ ఉందంటే ఏమవుతుందంటే మనకి ప్రోటాన్ వాల్యూస్ అనేవి దాని యొక్క డీషీల్డ్ వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీషీల్డ్ అంటే ఏంటి అంటే ఇలా ఇది చూసారా, ఇందులో అన్నీ కూడా మనకు డీషీల్డెడ్ ప్రోటాన్స్ అని అంటాం. అంటే ఆ ప్రోటాన్స్ అనేవి ఎక్కువ అబ్జార్ప్షన్ వాల్యూస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. దట్ ఈస్ 4 to 4.5 డెల్టా ఈ రేంజ్లో మనకి అబ్జార్ప్షన్ వాల్యూస్ మనం రేంజ్ చెప్పుకున్నాం కదా, 10 to 10,000 వరకు అనేసి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆల్కీన్ వల్ల మనకి ఏమవుతుందంటే దాని యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి పెరుగుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఆల్కైన్లో హైడ్రోజన్స్ అనేవి ఎలా ఉంటాయి కదా, ఇక్కడ షీల్డ్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటి అంటే షీల్డింగ్ డీషీల్డింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాలిక్యూల్ ద్వారా మనం ఏదో రేస్ని పంపించామనుకోండి సార్, మనకి ఏమవుతుంది డైరెక్ట్గా ఈ మాలిక్యూల్ అంతా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంతేనా? మాలిక్యూల్ అంతా ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ హైడ్రోజన్స్ అన్నీ ఒక షీల్డింగ్లో ఉంటాయి కదా, దాన్నే డీషీల్డింగ్ అంటాం అనమాట. అంటే ఖచ్చితంగా ఈ హైడ్రోజన్స్ అన్నీ కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి. దట్ ఈస్ ద డీషీల్డింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకే, అందువల్ల మాత్రం ఇక్కడ వాల్యూస్ పెరుగుతాయి. ఇక్కడ ఏంటవుతుందంటే ఇక్కడ సమ్ రేస్ అనేది ఎలా పంపించినప్పుడు ఎలా అటాచ్ అవుతుంది అంటే ఇలా అటాచ్ అవుతుంది. ఇక్కడ ఇలా అటాచ్ అయినప్పుడు హైడ్రోజన్స్ అనేవి ఇక్కడ మిస్ అవుతాయి. అంటే ఏంటి, ఇక్కడ షీల్డింగ్ అనమాట. అంటే ఏంటి, ఈ మిగతావన్నీ షీల్డ్ అవుతున్నాయి. ఈ షీల్డింగ్ వల్ల హైడ్రోజన్స్ అనేవి సమ్ వాల్యూస్ అనేవి తగ్గుతాయి. హైడ్రోజన్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల డెల్టా వాల్యూస్ అనేవి అబ్జార్ప్షన్ వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతాయి. బికాస్ ఆఫ్ ఇలా మనం ఏదైనా రేస్ని పంపించినప్పుడు మనం ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆల్కైన్ ద్వారా ఆల్కైన్ మాత్రమే ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది వన్ కంపేర్ టు హైడ్రోజన్స్. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఈ సిమెట్రీలో ఉండడం వల్ల ఇలా రేస్ అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం కాంపౌండ్లో ఉన్నటువంటి అన్ని మాలిక్యూల్స్ మీద మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డెల్టా వాల్యూస్ అనేది పెరుగుతాయి అన్నమాట. దాన్ని అన్నాం in alkenes de-shielding effect is responsible for the increasing of the delta values, but in the alkyne shielding
ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్రీజింగ్ ఆఫ్ ద కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. ఇక్కడ ఏమవుతుందంటే 1.2 to 1.5 డెల్టాలో మనకి హైడ్రోజన్స్ యొక్క అబ్జార్ప్షన్ వాల్యూస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ద షీల్డింగ్. ఎందుకు షీల్డింగ్ అంటే ఆల్కైన్స్లో మనకి ఇలా మనకి అబ్జార్ప్షన్ అనేది ఇలా ప్రొసీడింగ్ అవుతుంది. ఇక్కడ చూసుకునేసరికి మనకి ఇక్కడ 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 అబ్జార్ప్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇలా జరుగుతుంది అనమాట. అంటే మొత్తం యాటమ్స్ అన్నీ కూడా అబ్జార్బ్ అవుతాయి కాబట్టి ఆ యాటమ్స్లో హైడ్రోజన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ డెల్టా వాల్యూస్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి వెన్ కంపేర్ టు ఆల్కైన్లో పోల్చుకుంటే. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు వాట్ ఈస్ ద కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఆఫ్ ద ఆల్కిన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కిన్స్ గ్రేటర్ దెన్ ఆల్కైన్స్, ఆల్కైన్స్ గ్రేటర్ దెన్ ఆల్కిన్స్, ఆల్కిన్స్ ఈక్వల్ టు ఆల్కైన్స్ అలా ఇస్తాడనమాట ఆప్షన్స్లో. మనకి మీరు అబ్జర్వ్ చేసింది ఏమంటే కాజ్ ఏంటంటే ఇక్కడ జరిగేది డీషీల్డింగ్ జరుగుతుంది. అంటే ఏంటి అంటే మొత్తం అంతా జరుగుతుంది సార్ అబ్జార్ప్షన్ అనేది, దట్ ఈస్ ద డీషీల్డింగ్. ఇక్కడ ఏం జరుగుతుంది షీల్డింగ్ జరుగుతుంది. ఓన్లీ అబ్జార్ప్షన్ అనేది ఇలా బయట వైపు వెళ్ళిపోద్ది, హైడ్రోజన్స్ మీద ఏమీ ఎఫెక్ట్ చూపించదు కాబట్టి ఇక్కడ డెల్టా వాల్యూస్ అనేది తక్కువగా ఉంటాయి వన్ కంపేర్ టు ఆల్కీన్. ఓకే, దట్ ఈస్ ద షీల్డింగ్ అండ్ డీషీల్డింగ్ ఎఫెక్ట్. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకే, ఈ ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్ బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏవైనా హైడ్రోజన్స్ అనేవి డబుల్ బాండ్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి, ట్రిపుల్ బాండ్లో ఉన్నప్పుడు దాని యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూ దట్ ఈస్ ద అబ్జార్ప్షన్ వాల్యూస్ అనేవి ఒకలాగా ఉంటాయి. అది ఎనిసోట్రోపిక్. దట్ ఈస్ ద థర్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద NMR స్పెక్ట్రోస్కోపీ. ఓకే, నెక్స్ట్ వాన్ డెర్ వాల్ ఎఫెక్ట్. వాన్ డెర్ వాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దానివల్ల మనకి కెమికల్ షిఫ్ట్ వాల్యూ అనేది ఎలా చేంజ్ అవుతుంది. వాన్ డెర్ వాల్ ఎఫెక్ట్. ఓకే, వాట్ ఈస్ ద వాన్ డెర్ వాల్ ఎఫెక్ట్ అంటే దిస్ ఎఫెక్ట్ ఈజ్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద క్రౌడెడ్ ఆర్ బల్కీ మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా CH3 ఉందా కదండి, ఇలా టెర్షరీ కార్బన్ CH3 ఉంది కదండి, ఇలాంటి వాటిల్లో మనకి ఉండేది వాన్ డెర్ వాల్ ఎఫెక్ట్. దిస్ ఎఫెక్ట్ ఈస్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద క్రౌడెడ్ ఆర్ బల్కీ మాలిక్యూల్స్. ద ప్రోటాన్స్ ఆర్ సరౌండెడ్ ఇన్ టు ద బల్కీ గ్రూప్స్. దెన్ ద డెల్టా వాల్యూస్ ఆర్ increased because of they are de-shielded. ఓకే, బల్కీ గ్రూప్స్ ఉండడం వల్ల కూడా మనకి డీషీల్డింగ్ అనేది ప్రజెంట్ అవుతుంది. డీషీల్డింగ్ ఉన్నదంటే ఖచ్చితంగా మనకి డెల్టా వాల్యూస్ అనేవి పెరుగుతాయి. అంటే ఏంటి, వాన్ డెర్ వాల్ ఎఫెక్ట్ అందులో ఉంటుంది, బల్కీ మాలిక్యూల్స్లో ఉంటుంది. ఆ బల్కీ మాలిక్యూల్స్ వల్ల డీషీల్డింగ్ వస్తుంది, డీషీల్డింగ్ వల్ల డెల్టా వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సింపుల్. ఓకే, సింపుల్గా 4 ఫ్యాక్టర్స్ వల్ల మనకు డెల్టా వాల్యూస్ అనేది ఎలా చేంజ్ అవుతున్నాయో చూసాం. ఓకే, మరొకసారి రివిజన్ చేసినట్లయితే మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద NMR స్పెక్ట్రోస్కోపీ ఆర్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏం చెప్తున్నాడు సార్, ఫస్ట్ ఫ్యాక్టర్ బట్టి మనం ఏం డిసైడ్ చేసాం, ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఆ అన్నోన్ శాంపిల్స్లో ఎలక్ట్రోనేటివ్ యాటమ్స్ అనేవి ఉంటే దానివల్ల ఎలక్ట్రోనేటివిటీ వల్ల కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఆర్ అబ్జార్ప్షన్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సింపుల్గా మనం ఇలా కంపేర్ చేసుకున్నప్పుడు ఏమైనా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎలక్ట్రోనేటివ్ యాటమ్ ఎక్కడైతే డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్నదో ప్రోటాన్కి దాని యొక్క డెల్టా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది వెన్ కంపేర్ టు అనదర్ మాలిక్యూల్స్. సింపుల్గా ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అది. హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటంటే ఒకవేళ అన్నోన్ మాలిక్యూల్స్లో హైడ్రోజన్ బాండింగ్ ఉన్నట్లయితే దాని యొక్క డెల్టా వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి వెన్ కంపేర్ టు నాన్ హైడ్రోజన్ బాండింగ్ మాలిక్యూల్స్. హైడ్రోజన్ బాండింగ్ లేని మాలిక్యూల్స్లో కన్నా ఉన్న మాలిక్యూల్స్లో మనకి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ద సెకండ్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి, ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్. ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ మెయిన్లీ ఫర్ ద ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ గురించి చెప్తుంది. ఆల్కీన్స్లో మనకి ఏమవుతుంది అంటే NMRs పంపించినప్పుడు మొత్తం అంతా మాలిక్యూల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. డీషీల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, డీషీల్డింగ్ అంటే ఏంటంటే ఇట్ అబ్జర్బ్ ద ఆల్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. కార్బన్ మీద అటాచ్ అవుతుంది, హైడ్రోజన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అబ్జార్బ్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి వన్ కంపేర్ టు దిస్ వన్. ఇక్కడ ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ అనేది ఈ వేలో జరుగుతుంది సార్, దీన్నే షీల్డింగ్ అని అంటాం. ఓకే,
ఈ షీల్డింగ్ వల్ల డెల్టా వాల్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి. దేని యొక్క డెల్టా వాల్యూస్? హైడ్రోజన్ యొక్క డెల్టా వాల్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది అపార్ట్ ఫ్రమ్ ద హైడ్రోజన్ జరుగుతుంది అనమాట. హైడ్రోజన్ నుంచి బయట వైపు అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. హైడ్రోజన్స్ అనేవి ఎక్కువగా అబ్జార్ప్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి దీని యొక్క డెల్టా వాల్యూస్ అనేది దీనికన్నా తక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ద ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్. అందులోనే మన షీల్డింగ్ ప్రోటాన్స్, డీషీల్డింగ్ ప్రోటాన్స్ డిస్కస్ చేసాం. జనరల్గా పాస్ సిలబస్లో ఏంటంటే స్పెసిఫిక్గా డీషీల్డింగ్ ప్రోటాన్స్ అంటే ఏంటి, షీల్డింగ్ ప్రోటాన్స్ అంటే ఏంటి ఇచ్చాడు. ఇక్కడ సిలబస్ లేకపోవడం వల్ల సపరేట్గా షీల్డింగ్, డీషీల్డింగ్ ప్రోటాన్స్ గురించి చెప్పట్లేదు. సింపుల్గా డీషీల్డింగ్ ప్రోటాన్స్ అంటే ఏంటి అంటే ఆల్కిన్స్లో ఉన్న ప్రోటాన్స్ని డీషీల్డింగ్ ప్రోటాన్స్ అంటాం. ఆల్కిన్స్లో లేకపోయినా ఆ అబ్జార్ప్షన్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటే అటువంటి వాటినే మనం డీషీల్డింగ్ ప్రోటాన్స్ అంటాం. డీషీల్డింగ్ ప్రోటాన్ గురించి సపరేట్గా ఒక వీడియో ట్రై చేస్తాను నేను ఫర్దర్గా. మనం 4th సెమ్ ప్రకారం క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకుంటే మాత్రం ప్రాపర్టీలో ఎనిసోట్రోపిక్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ మెయిన్లీ ఫర్ ద ఆల్కిన్స్ అండ్ ఆల్కైన్స్ ప్రోటాన్స్ ఓన్లీ. ఆల్కిన్స్లో ఉన్న హైడ్రోజన్స్కి డీషీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అందువల్ల దీంట్లో డీషీల్డింగ్ ప్రోటాన్స్ అని అంటాం. ఇందులో షీల్డింగ్ ఉంటుంది, షీల్డింగ్ ప్రోటాన్స్ అని అంటాం. సింపుల్గా నేర్చుకుంటే సరిపోతుంది. షీల్డింగ్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా జరుగుతుంది కాబట్టి ఆర్ ఎన్ఎంఆర్ఎస్ ఇలా అబ్జార్బ్ అవుతాయి కాబట్టి హైడ్రోజన్స్ తప్పించుకొని అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ హైడ్రోజన్స్కి అబ్జార్ప్షన్ వాల్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి వన్ కంపేర్ టు దిస్ వన్. సింపుల్. ఓకే. వాన్ డర్ వాల్ ఎఫెక్ట్ ఈజ్ మెయిన్లీ ఫర్ ద బల్కీ గ్రూప్స్. ఈ బల్కీ గ్రూప్స్ వల్ల కూడా మనకి ఏమవుతుందంటే డెల్టా వాల్యూస్ ఆర్ అబ్జార్ప్షన్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బల్కీ గ్రూప్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది సార్, బలమైన గ్రూప్స్ ఉంటే ఏమవుతాయి సార్, మనకి అబ్జార్ప్షన్ అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది, డెల్టా వాల్యూస్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ద వాన్ డర్ వాల్ ఎఫెక్ట్. ఈ 4 ఎఫెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ద డెల్టా వాల్యూస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని అంటాడు. సమ్ ఏదో ఎగ్జాంపుల్స్ ఇచ్చుకొని ఇక్కడ ఆల్కీన్ ముందు దాంట్లో కొన్ని ఎలక్ట్రానెగటివ్ ఆటమ్స్, ముందు ఇంకొక దాంట్లో హైడ్రోజన్ బాండింగ్ చూపించడానికి ఇంకొక ఎగ్జాంపుల్, వాన్ డర్ వాల్ ఎఫెక్ట్ చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చుకొని డెఫినేషన్ రాసుకుంటే మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. దట్ ఈస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ద కెమికల్ షీట్ వాల్యూస్. ఓకే సార్. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే. మరీ క్లమ్జీగా ఉండకూడదు. మరొక క్లాస్తో మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ టోటల్ 4th సెమ్ స్పెక్ట్రోస్కోప్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.